ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకట ఎడ్యుకేషన్ ఛానల్. ఇది 13/12/2020 ఆర్ఆర్సీ కండక్ట్ చేసిన డిపార్ట్మెంటల్ టెస్ట్ కమర్షియల్ క్లర్క్ పేపరు. దీనిలో 100 బిట్లకి 40 బిట్లు జీకే, 30 బిట్లు అర్థమెటిక్, 30 బిట్లు రీజనింగు. ఈ 30 బిట్ల అర్థమెటిక్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. కొంచెం చూడండి. 0 ఒక సహజ సంఖ్య అనేది కాదు, ఎందుకంటే సహజ సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ పూర్ణ సంఖ్య, అంటే ఈ పూర్ణ సంఖ్య మైనస్ల నుంచి 0 ఉంటూ నెక్స్ట్ +1లు, అంటే -1, -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా ఉంటాయి. కాబట్టి ఇది పూర్ణ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ పూర్ణాంకం కూడా అవుతుంది, ఎందుకంటే 0తో స్టార్ట్ అవుతాయి హోల్ నెంబర్స్. కాబట్టి ఈ రెండు ఆన్సర్లు ఇచ్చాడు ఇది. నెక్స్ట్ రెండో లెక్క, అతిపెద్ద నెగిటివ్ పూర్ణాంకము అన్నాడు. నెగిటివ్ పూర్ణాంకం కాదు, ఇక్కడ ఇంటిజర్ పూర్ణ సంఖ్య అడిగాడు. ఇక్కడ -8, 0, -10, నెక్స్ట్ -1. నెగిటివ్ పూర్ణాంకం అంటే అతిపెద్దది -1. ఇది ఆన్సరు. నెక్స్ట్ మూడోది, ఏబిసిలు కలిసి చేసిన సగటు పరుగులు 25. ఏ మరియు బి చేసిన పరుగుల సంఖ్య 22.5. ఏ మరియు బి చేసిన పరుగుల సగటు సంఖ్య 22.5 అయితే సి ఎన్ని పరుగులు చేశాడు? ఏబిసిలో సగటు పరుగులు 25 ఇచ్చారంటే ఏబిసి మొత్తం పరుగులు ఎన్ని అవుతాయి? 25 × 3 75 పరుగులు అవుతాయి. ఏబీలు చేసిన పరుగులు, ఏ ప్లస్ బి చేసిన సగటు పరుగులు 22/1/2 అన్నారు. అంటే 22 44 45/2. ఏబీలు చేసిన సగటు పరుగులు 45/2. మొత్తం పరుగులు ఎన్ని అవుతాయి? × 2. 2కి 2 పోతే 45. ఇప్పుడు ఏమడిగాడు? సి ఎన్ని పరుగులు చేశాడు అన్నాడు. అంటే 75లో 45 తీస్తే 30 పరుగులు. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సిలో ఏబి తీస్తే సి చేసిన పరుగులు 30 పరుగులు. ఇది ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్, ముగ్గురు పిల్లల వయస్సులు వరుసగా 7, 8, 9 ఉంటాయి. పెద్దవాడి వయసు 18 సంవత్సరాలు అయితే వారి సగటు వయసు ఎంత? ముగ్గురు పిల్లల వయసులు వరుసగా 7, 8, 9 ఉంటాయి అన్నాడు. అంటే ఇది వయసులు కాదు, యాక్చువల్ వయసుల నిష్పత్తి. కానీ ఇది ఇంగ్లీష్ మీడియంలో రేషియో అని ఇచ్చాడు. ఇక్కడికి వచ్చినప్పుడు నిష్పత్తి అని లేదు. ఈ ముగ్గురు పిల్లల వయసులు వరుసగా 7, 8, 9. పెద్దవాడి వయసు అంటే ఈ ముగ్గురులో పెద్దది ఏది? 9. ఈ పెద్దవాడి వయసు 18 సంవత్సరాలు ఇచ్చాడు. ఇది 9 × 9కి 2 రెట్లు 18. 9 రెట్లు 18 అయినప్పుడు ఇక్కడ ఈ రెండో వాడి వయసు ఎంత అవుద్ది? × 2తో గుణిస్తే ఇది 16, ఇది 14. అంటే వీళ్ళ ముగ్గురు వయసులు ఒకరికి 14, ఒకరికి 16, ఒకరికి 18. ఇప్పుడు ఏమడిగాడు? వారి సగటు వయసు ఎంత అన్నాడు. సగటు వయసు అంటే 14 + 16 + 18/3. అంటే 14, 16, 30, 10, 18, 48/3 = 16 సంవత్సరాలు. సగటు వయసు 16 సంవత్సరాలు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దశాంశ భిన్నంలో 62.5% విలువ ఎంత అని అడిగాడు. 62.5% అంటే 62.5/100, 0.625. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 10 రూపాయల్లో 25% ఎంత శాతం అవుతుంది అన్న. ఇక్కడ 10 రూపాయల్లో 25% ఎంత శాతం ఉంది అంటారు. మనం మామూలుగా 10 × 25/100 వేస్తే ఇక్కడ ఆన్సర్ వస్తుంది. 0 పోయి 2.5 వస్తుంది. కానీ ఇక్కడ ఏం అడిగాడు? 10 రూపాయల్లో 25% ఎంత శాతం అన్నాడు. 10 రూపాయల్లో 20% ఎంత శాతం అని అన్నాడు. అంటే ఇక్కడ 10 రూపాయలకి 20% అంటే 25/100. 25 1 25 4 = 1/4. అంటే ఈ 10 రూపాయల్లో 1/4 ఎంత శాతము అని అర్థం. అప్పుడు ఏం చేస్తాం? 1/4/10 × 100. అంటే 1/4 ఇంటూ ఈ 10 ఏమో 10/1 కదా, అంటే 1/10 × 100. 0 పోయి = 10/4. 10/4 అంటే 2.5. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తరగతిలో 55% విద్యార్థులు బాలికలు. బాలుర సంఖ్య కంటే బాలికల సంఖ్య 4 ఎక్కువైతే తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎంత? తరగతిలో 50% విద్యార్థులు బాలికలు అన్నారు. అంటే బాలికలు 55%. అప్పుడు బాలురు ఎంత అవుతారు? బాలురు 45% అవుతారు. 100%లో 55% తీస్తే 45. ఇక్కడ ఏమన్నాడు? బాలికలు బాలుల సంఖ్య కంటే 4 ఎక్కువ అన్నాడు. అంటే ఈ
ఈ రెండు డిఫరెన్స్ ఎంత? 10%. ఈ రెండు డిఫరెన్స్ 10%. 10% ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత తేడా? ఇక్కడ బాలికలకి బౌలర్కి తేడా 4. 10% ఈక్వల్ టు 4. అప్పుడు 100% అంటే తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారంటే 100% కదా. 100% ఈక్వల్ టు అంటే 10 × 10. 100% ఈక్వల్ టు 40. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యలో 27 and 1/2% విలువ 27.5 అయితే ఆ సంఖ్యలో 40% ఎంత? సంఖ్య ఎక్స్ అనుకున్నాం అనుకోండి, దానిలో 27 1/2% అంటే 27 1/2 అంటే 27.5 బై 100. 27.5 1/2ని 27.5 వేసుకుంటాం బై 100 ఈజ్ ఈక్వల్ టు దీని విలువ 27.5. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 27.5 ఇంటూ ఈ 100 ఇటు వెళ్తే ఇంటూ అవుద్ది, ఇది ఇటు వస్తే 27.5. ఇప్పుడు దీనికి ఇది పోతే 100 మిగులుతుంది. అంటే ఎక్స్ విలువ ఎంత? 100. కానీ అందులో ఆ సంఖ్యలో 40% కనుక్కోమన్నారు. అంటే ఆ సంఖ్య 100లో 40% అంటే 40. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. √0.81 ప్లస్ √0.0081 విలువ ఎంత? ఇక్కడ √0.81 అంటే 0.9. 81కి √9. ఇక్కడ 2 స్థానం ముందు పాయింట్ ఉంది కాబట్టి ఒక స్థానం ముందు పాయింట్ పెట్టుకుంటాం. ప్లస్ ఇది 0.09. ఇది 9. ఇక్కడ 4 స్థానాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల ముందు పాయింట్ పెట్టుకుంటాం. ఇప్పుడు 0. ప్లస్ 0.09 0.99. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యాపారి ఒక వస్తువును 530 కొని 583కి అమ్మాడు. లాభ శాతాన్ని కనుక్కోండి. 530 కొని 583కి అమ్మాడు అంటే ఇప్పుడు లాభం ఎంత అండి? లాభము 583లో 530 తీస్తే 53 రూపాయలు లాభం వస్తుంది. ఇప్పుడు లాభ శాతం అంటే లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం 53 బై కొన్న వేల 530 ఇంటూ 100. 53 ఒకటిల 53 పదుల 0 అంటే 10%. ఇది ఆన్సర్. ఒక మోటారు సైకిల్ను 7,840 రూపాయలు కొని 7% లాభంతో అమ్మారు. దాని అమ్మకపు ధర ఎంత? మోటార్ సైకిల్ను కొన్న వేల 7,840 రూపాయలు, లాభం 70%. అప్పుడు అమ్మకపు ధర ఎంత అన్నాడు. ఇప్పుడు కొన్న వేల ఇంత వచ్చినప్పుడు లాభం 7% అంటే మొత్తం లాభ శాతం 70%. 7% అంటే లాభం ఎంత వస్తుంది? 7,840 ప్రాఫిట్. 7,840 ఇంటూ 7/100. 7 4 28, 7 8 56, 58 5, 7 7 49 5, 54,548/10 అంటే 548.80. ఇప్పుడు ఇది లాభము. అమ్మిన వేల కావాలంటే కొన్న వేల ప్లస్ లాభము. కొన్న వేల 7,840 ప్లస్ లాభము 548.80. ఇప్పుడు ఇది 80 8 4 4 8 8 13 7 8 8,388.80. ఇది 8,388.80. దీన్ని డైరెక్ట్ మనం కట్టాలంటే 8,388.80 ఇది ఆన్సర్. కానీ దీన్ని డైరెక్ట్ కట్టాలంటే 7,840 ఇంటూ ఇక్కడ లాభము 7% వచ్చింది కాబట్టి 100 ప్లస్ లాభ శాతము బై 100 అంటే 7,840 ఇంటూ 107/100. ఇది చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఈ 0కి 0 పోయి 107తో 784 గుణించడం కన్నా ఇక్కడ ఇలా 7% కడితే ఈజీగా ఉంటుందని ఇలా చేసుకోవడం బెటర్. ఈ 7% 548 వచ్చింది. దీనికి ఇది కలుపుకుంటే మనకి 8,388.80. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మనిషి 6 కాపీలను 5 రూపాయలకు కొని 5 కాపీలను 6 రూపాయలకు అమ్ముతాడు. అతని లాభ శాతం ఎంత? ఇక్కడ 6 కాపీలను 5 రూపాయలకు కొంటాడు. నెక్స్ట్ 5 కాపీలను 6 రూపాయలకి అమ్ముతాడంటే ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేసుకోండి, ఈ 6 5 దీనితో సరాసరి అంటే వీటితో కసా తీసుకుంటే మనకి ఇక్కడ ఈజీ లెక్క చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే 6 కాపీలను 5 రూపాయలకి అమ్మాడు. 6 5ల 30 కాపీలు కట్టామనుకోండి. 30 కాపీలను ఎంత కొంటాడు? 6 5ల 30 కాబట్టి 5 5ల 25 రూపాయలకు కొన్నాడు. 30 కాపీలు 25 రూపాయలకు కొన్నట్టు.
5 కాపీలను 6 రూపాయల లెక్క అమ్ముతున్నాడు. అప్పుడు 30 కాపీలను ఎన్ని రూపాయలకి అమ్ముతాడు? 5 ఆరులు 30 కాబట్టి 6 ఆరుల 36 రూపాయలకి అమ్ముతాడు. మనకి ఇప్పుడు ఏం అడిగాడు? లాభశాతం అడిగాడు. లాభశాతం అంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100. ఇక్కడ లాభం మీ రెండుకి లాభం ఎంత? ఈ అమ్మిన వెలలో కొన్న వెల తీస్తే 36 తీస్తే 11 రూపాయలు లాభం. ఇప్పుడు లాభశాతం కట్టాలంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100. 25 ఒకట్ల 25 నాలుగు 11 నాలుగు 44%. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రేడియోను 10% లాభంతో అమ్మారు. ఆ రేడియోను 11.5% లాభానికి అమ్మితే లాభం 15 రూపాయలు అదనంగా ఉండేది. ఆ రేడియో కొన్న ధర ఎంత? ఇక్కడ రేడియోను 10% లాభంతో అమ్మారు. ఆ రేడియోను 11.1/2% లాభానికి అమ్మితే 15 రూపాయలు అదనంగా వస్తుంది. అంటే దీనికి డిఫరెన్స్ ఎంత? 10కు 11.5కి 1.5%. 1.5%కి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది? ఈ అమ్మడానికి రేటు డిఫరెన్స్ 15 రూపాయలు అదనంగా వస్తుంది అన్నాడు. అంటే 15 రూపాయలు ఎక్కువ వస్తుంది. 1.5% ఈజ్ ఈక్వల్ టు 15 రూపాయలు. అంటే 3/2% ఈజ్ ఈక్వల్ టు 15 రూపాయలు. అప్పుడు 1% ఎంత అవుద్ది? 1% ఈక్వల్ టు 15 ఇంటూ 2/3. అంటే 3 3 5 10 రూపాయలు అవుతుంది. 1% ఈక్వల్ టు 10 రూపాయలు అవుతుంది. ఇప్పుడు 100% కడితే 100% ఈక్వల్ టు 10 ఇంటూ 100 దట్ ఈక్వల్ టు 1000 రూపీస్. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. x/y ఈక్వల్ టు 12:5 అయితే మరియు z/y ఈక్వల్ 21:16 అయితే x/z విలువ కనుక్కోండి. ఇక్కడ x/y 12:5 ఇచ్చాడు. అంటే x/y ఈక్వల్ టు 12:5, z/y ఈజ్ ఈక్వల్ టు 21:16. అంటే x/y విలువ ఎంత? 12/5, z/y విలువ 21/16. ఇక్కడ ఏమడిగాడు? x/z. అంటే ఇప్పుడు ఈ రెండు గుణించినప్పుడు x/z రావాలంటే x/y ఇంటూ y/z గుణిస్తే ఈ y పోయి x/z వస్తుంది కదా. ఇప్పుడు దీని విలువ ఎంత? x/y విలువ 12/5, z/y విలువ 21/16. అంటే y/z విలువ ఎంత అవుద్ది? 16/21. ఇప్పుడు 3 4 3 7 అంటే 16 4 64/35. అంటే x/z ఈక్వల్ టు 64:35. కానీ ఇక్కడ ఆన్సర్ రివర్స్లో ఇచ్చాడు. ఇది ఆన్సర్ కానీ ఇది తప్పు. ఇది 64:35 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ, బి మరియు సిలు 624 రూపాయలను తమ మధ్య 1/2, 1/3, 1/4 నిష్పత్తిలో పంచుకుంటే సి వాటా ఎంత? A/B/C ఈజ్ ఈక్వల్ టు 1/2, 1/3, 1/4 ఇచ్చారు. అంటే ఈ 3 కసాగు బై 12. అప్పుడు 2 6 12 ఈస్టు 3 4 12, 4 1 4 ఈస్టు 4 3 12, 1 3 3. అంటే ఏబిసి విలువ నిష్పత్తి ఎంత వస్తుంది? 6:4:3. ఇప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చాడు అమౌంట్? 624 రూపాయలను ముగ్గురు పంచుకుంటే సి వాటా ఎంత అన్నాడు. అంటే సి వాటా అంటే ఇక్కడ 3. మొత్తం ఎంత అమౌంట్? 624 ఇంటూ సి 3 వాటాలు బై 6 4 13 3 13. 13 ఒకట్ల 13 4 52 104 మిగులుతుంది. 13 8. ఇప్పుడు 48 3 3 8 24 3 4 12 14 144 రూపాయలు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మొత్తాన్ని ఇద్దరు స్నేహితుల మధ్య 5:11 నిష్పత్తిలో పంచారు. వారిలో ఒకరికి మరొకరికి కంటే 1350 రూపాయలు ఎక్కువ లభిస్తే మొత్తం డబ్బు ఎంత? ఇక్కడ ఇద్దరు స్నేహితుల మధ్య పంచిన నిష్పత్తి ఆ మొత్తాన్ని 5:11 నిష్పత్తిలో పంచారు. అంటే ఒక స్నేహితుడికి 5x రూపీస్ వస్తే ఇంకొకటికి 11x రూపీస్ వస్తుంది. అయితే వారిలో ఒకరికి మరొకరి కంటే 1350 ఎక్కువ లభించింది. అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సు వీడికంటే వీడికి 1350 ఎక్కువ లభించింది. అంటే 11x మైనస్ 5x ఈక్వల్ టు 1350. x ఈక్వల్ టు 1350 బై అదే 6x ఈక్వల్ 1350. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 1350/6. అయితే ఇప్పుడు ఏమడిగాడు? మొత్తం డబ్బు ఎంత అన్నాడు. అంటే ఇక్కడ వీడికి 5x, ఇది 11x, మొత్తం ఎంత అవుతుంది?
16x. ఎక్స్ విలువ 1350/6 అయితే 16x విలువ ఎంత అవుద్ది? 1350/6 ఇంటూ 16. 2 8ల 2 3ల 3 1ల 3 4ల 3 450. 450 ఇంటూ 8 అంటే 0 3600. ఇది మన ఆన్సర్. ఒక పనిలో 3/5 వంతు భాగాన్ని 15 రోజుల్లో పూర్తి చేస్తే మిగతా పని పూర్తయ్యే రోజులు ఎన్ని? ఇక్కడ 3/5 వంతు భాగాన్ని 15 రోజుల్లో పూర్తి చేస్తారు అన్నారు. 15 రోజులు. అప్పుడు 3/5 వంతు అంటే మూడు భాగాలను 15 రోజుల్లో పూర్తి చేస్తే 1/5 వంతు ఒక భాగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేసినట్టు? 15/3 రోజులు. అంటే ఈక్వల్ టు 5 రోజులు పడుతుంది ఒక భాగానికి. అప్పుడు ఇక్కడ మిగిలిన భాగాన్ని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు మిగతా పని? అంటే ఇప్పుడు ఆల్రెడీ 3/5 వంతు పని పూర్తయింది. ఇంకెంత మిగిలింది? 2/5 వంతు మిగులుతుంది. 1/5 వంతు 15 5 రోజులు అయితే 2/5 వంతు 5 ఇంటూ 2 రోజులు. 5 రెళ్ళ 10 రోజులు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 12 మంది పురుషులు 18 మంది మహిళలు ఒక పనిలో కొంత భాగాన్ని 14 రోజుల్లో పూర్తి చేయగలిగితే ఎన్ని రోజుల్లో 8 మంది మనుషులు 16 మంది మహిళలు అదే పనిని పూర్తి చేయగలరు? ఈ క్వశ్చన్లో 12 మంది పురుషులు 18 మంది మహిళలు ఒక పనిలో కొంత భాగాన్ని 14 రోజుల్లో పూర్తి చేయగలరని ఇచ్చాడు. కానీ ఇక్కడ లెక్క తప్పిచ్చాడు. 12 మంది పురుషులు లేదా 18 మంది మహిళలు. ఇంగ్లీష్ వెర్షన్లో 6 అని ఉంది, ఇక్కడ ఇలా డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఇప్పుడు 12 మంది పురుషులు ఈజ్ ఈక్వల్ టు 18 మంది మహిళలు. అంటే ఒక పని 12 మంది పురుషులు లేదా 18 మంది మహిళలు 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అంటే 12 మంది పురుషులు ఈజ్ ఈక్వల్ టు 18 మంది మహిళలు. ఒక పురుషుడు అప్పుడు ఏమవుద్ది? 18/12 మంది మహిళలు. 18/12 అంటే 3/2 మహిళలు. అంటే ఒక పురుషుడి విలువ 3/2 మహిళలు అవుతారు. అప్పుడు ఇక్కడ ఏమడిగాడు? ఎన్ని రోజుల్లో 8 మంది మనుషులు అంటే ఇక్కడ పురుషులు 16 మంది మహిళలు అదే పని పూర్తి చేయగలరు? 8 మంది పురుషులు అంటే 8 ఇంటూ ఒక పురుషుడు ఈజ్ ఈక్వల్ టు 3/2 మహిళలు కదండి. దీన్ని 8 ఇంటూ 3/2 ప్లస్ ఇక్కడ 16. మొత్తం ఎంతమంది మహిళలు అవుతారండి? 2 1ల 2 4. ఇది 12 ప్లస్ 16 28 మంది మహిళలు. అయితే ఇక్కడ 18 మంది మహిళలు 14 రోజుల్లో పూర్తి చేస్తారన్నాడు. 18 మంది మహిళలు 14 రోజుల్లో పూర్తి చేస్తారు. అప్పుడు ఒక మహిళ పూర్తి చేయాలంటే ఆ పని 14 ఇంటూ 18 రోజులు పడుతుంది. 18 మంది 14 రోజుల్లో పూర్తి చేస్తే ఒకరు పూర్తి చేయాలంటే 14 ఇంటూ 18 రోజులు. ఇక్కడ మనకి మొత్తం ఇది ఏమన్నాడు? 8 మంది మహిళలు 16 మంది 8 మంది మనుషులు 16 మంది మహిళలు అంటే ఇక్కడ మొత్తం ఎంతమంది వచ్చారు వాళ్ళని క్యాలిక్యులేట్ చేస్తే 28 మంది మహిళల్లోకి మార్చాం. ఇప్పుడు ఒక మహిళ 14 ఇంటూ 18 రోజులు చేస్తే 28 మంది మహిళలు ఆ పని చేయడానికి 14 ఇంటూ 18/28. 14 1ల 14 రెళ్ళ 2 1ల 2 9 అంటే 9 రోజులు పడుతుంది. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని ఏ 5 గంటల్లో, బి 9 గంటల్లో, సి 15 గంటల్లో పూర్తి చేయగలరు. సి వారితో 1 గంట పని చేస్తే ఏ మరియు బి మిగిలిన పనిని పూర్తి చేసేందుకు ఎంతకాలం తీసుకుంటారు? ఏ 5 గంటల్లో పని చేస్తాడు ఒక పని అంటే ఏ 1 గంటలో ఎంత పని చేస్తాడు? 1/5 వంతు. బి 1 గంటలో బి 9 గంటలో చేస్తాడు కాబట్టి బి 1 గంటలో 1/9 వంతు. సి 1 గంటలో 1/15 వంతు చేస్తారు. 1/15 వంతు చేస్తారు. అయితే సి వారితో 1 గంట పని చేస్తే అంటే ఏబీసీలు ముగ్గురు కలిసి 1 గంట పని చేశారు. ఏబీసీలు 1 గంటలో పనిచేసే మొత్తం పని ఎంత అవుద్ది? 1/5 ప్లస్ 1/9 ప్లస్ 1/15 కసాగు 45. 5 9 కాబట్టి 9 ప్లస్ 5 ప్లస్ అంటే 9 5 45, 5 1 5, 15 3 45, 1 3 3 ప్లస్ 3 9 5 14 3 17/45 వంతు పని. అంటే ఏబీసీలు 1 గంటలో 17/45 వంతు పని చేస్తారు. ఆ తర్వాత సి వాళ్ళ నుంచి మానేసినప్పుడు ఏబీలు మిగిలిన పని పూర్తి చేస్తారు. వాళ్ళు ఎంత టైం తీసుకుంటారు అంటే ఏబీసీలు మొత్తం ఎంత పని చేశారు? 17/45 వంతు పని చేశారు. అప్పుడు మిగిలిన పని ఎంత? 1 మైనస్
17/45 అంటే 18/45 వంతు. ఇది మిగిలిన పని 18/40 వంతు. ఈ మిగిలిన పని ఎవరు చేస్తారు? ఏబీలు చేస్తారు. అంటే ఏబీలు ఏ 1 గంటకి 1/5 వంతు, బి 1 గంటకి 1/9 వంతు కలిసి చేస్తే ఏబీలు కలిసి 1 గంటలో ఎంత పని చేస్తారు? A+B = 1/5 వంతు ప్లస్ 1/9 వంతు బై 45. 9 + 5 అంటే 14/45. అంటే ఏబీలు 1 గంటలో 14/45 వంతు పని చేస్తారు. ఏబీలు 1 గంటలో 14/45 వంతు పని చేస్తారు. ఏబీలు ఆ పని చేయడానికి ఎంత టైం పడుతుంది? ఏబీలు కలిసి ఆ పని చేయడానికి 45/14 గంటలు పడుతుంది. అయితే ఏబీలు ఒక పని చేయడానికి 45/14 గంటలు పడితే ఈ 18/45 వంతు పని చేయడానికి ఎంత టైం పడుతుంది? A+Bలు 1 వంతు పని చేయడానికి 45/14 గంటలు పడుతుంది. అప్పుడు 18/45 వంతు పని చేయడానికి ఎంత టైం పడుతుంది? 45/14 ఇంటూ 18/45 వంతు. 45/14 ఇంటూ 18/45. 45 పోతుంది. ఇది 9/7 అంటే 9 ఇక్కడ 18/45 కాదు, ఇది తప్పు. 1 - 17/45 అంటే 45 - 17/45 అంటే ఇది 28. 18 తీసుకున్నాం, సారీ, 28/45. అంటే ఈ A+B 1 వంతు పని చేయడానికి 45/14 గంటలు తీసుకుంటే 28/45 వంతు పని చేయడానికి 45/14 ఇంటూ 28/45 ఇది. అంటే ఇప్పుడు ఈ 45 పోతే 14 అంటే ఏబీలు మిగిలిన పని అంటే ఈ 28/45 వంతు పని ఎంత టైంలో చేస్తారు? 2 గంటలు. 2 గంటల్లో చేస్తారు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక రైలు గంటకు 108 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి ఒక మనిషిని 10 సెకండ్లలో దాటుతుంది. రైలు వేగం మీటర్/సెకండ్లో ఎంత? ఇక్కడ రైలు వేగం గంటకు 108 km/h అని ఇచ్చాడు. ఒక మనిషిని 10 సెకండ్లో దాటుతుంది. రైలు వేగం ఎంత? ఇక్కడ రైలు వేగం ఇక్కడ ఇచ్చింది రైలు వేగమే. ఇక్కడ ఇంక మనకి 10 సెకండ్లతో సంబంధం లేదు. ఈ 108 km/hని మీటర్/సెకండ్లోకి మార్చుకుంటే మన ఆన్సర్ వచ్చేస్తుంది. 108 km/hని మీటర్/సెకండ్లోకి మార్చుకోవాలంటే 108 ఇంటూ 5/18 మీటర్/సెకండ్ అంటే 18 hours 5 hours 30 మీటర్/సెకండ్. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ కొంచెం చూడండి. ఒక వ్యక్తి కాలినడకన గంటకు 4 కిలోమీటర్ల వేగంతో 6 కిలోమీటర్ల దూరం, గంటకు 3 కిలోమీటర్ల వేగంతో 4 కిలోమీటర్ల దూరం వెళ్తాడు. మొత్తం దూరాన్ని చేరుకునేందుకు అతడి సగటు వేగం km/h కనుక్కోండి. ఒక వ్యక్తి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో 6 కిలోమీటర్ల దూరం వెళ్తాడు. అంటే ఇక్కడ ఈ 6 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి ఎంత వేగంతో వెళ్తున్నాడు? 4 km/h వేగంతో వెళ్తున్నాడు. అంటే ఇది దూరము బై వేగము = కాలం. అంటే 6/4 గంటలు పడుతుంది. ఇక్కడ 6 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 6/4 గంటలు పడుతుంది. ఇక్కడ 3 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి 4 కిలోమీటర్ల దూరము బై 3 కిలోమీటర్ల వేగం. ఇది 4/3 గంటలు పడుతుంది. అంటే ఇక్కడ నుంచి ఈ 6 కిలోమీటర్ల దూరాన్ని 6/4 గంటల్లో వెళ్తున్నాడు. 4 కిలోమీటర్ల దూరాన్ని 3 కిలోమీటర్ల వేగంతో 4/3 గంటల్లో వెళ్తున్నాడు. మొత్తం ఎన్ని గంటలు ప్రయాణము? ఇది మొత్తం ఎన్ని గంటల ప్రయాణము? 6/4 ప్లస్ 4/3. ఇది మొత్తం ప్రయాణించింది. అయితే ఇది మొత్తం కాలం ప్రయాణం. ఇప్పుడు మనకి ఏమడిగాడు? ఆ మొత్తం దూరం చేరుకునేందుకు సగటు వేగం ఎంత అన్నాడు. మొత్తం దూరం ఎంత? ఇది 6 కిలోమీటర్లు, ఇది 4 కిలోమీటర్లు, మొత్తం 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లని 6/4 గంటల్లో కొంత దూరం 6 కిలోమీటర్లు, నెక్స్ట్ 4/3 గంటల్లో 4 కిలోమీటర్లు వెళ్తాడు. అంటే ఇప్పుడు ఇది 10 ఇక్కడ 6/4కి 4/3 కసాగు 4 3 12. ఇది 4 3 12, 4 3 12, 6 3
18 ప్లస్ 3 4 12 4 4 16 ఈజ్ ఈక్వల్ టు 10/18 16/12 18 16 34/12 ఇప్పుడు దట్ ఈక్వల్ టు 10/34 ఇంటూ 12 అంటే ఈ 12 ఇటు వెళ్తే 34/12 ఇటు వెళ్తే 12/34 అవుద్ది. ఇప్పుడు 17 6 2 17 2 6 60/17 17 3 51 9 9/17 17 9/17 కిలోమీటర్ పర్ అవర్ అంటే 4 కిలోమీటర్ల వేగంతో 6 కిలోమీటర్ల దూరం వెళ్తాడు. అంటే ఈ 6 కిలోమీటర్ల దూరాన్ని 4 కిలోమీటర్ల వేగంతో వెళ్తాడు. దూరం పోయి వేగం ఇది 6/4 గంటలు వెళ్తాడు, ఇది 4/3 గంటలు వెళ్తాడు. మొత్తం దూరం 6 4 10 గంటలు. 10 గంటలని దూరము బై ఈ రెండు మొత్తం కాలాల మొత్తం ఇది 6/4 ప్లస్ 4/3 గంటలు. ఈ మొత్తాన్ని కడితే మనకి 60/17 అంటే 3 × 9/17 కిలోమీటర్లు పెర్ అవర్. అతని సగటు వేగం ఎంత? 3 × 9/17 కిలోమీటర్లు పెర్ అవర్. ఇది ఆన్సర్. ఒక పడవ నదీ ప్రవాహం దిశగా 4 గంటల్లో 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పడవ వేగం నదీ ప్రవాహ వేగానికి రెట్టింపు అయితే నదీ ప్రవాహ వేగానికి వ్యతిరేక దిశగా 2 గంటల్లో పడవ ఎంత దూరం ప్రయాణిస్తుంది? పడవ నదీ ప్రవాహ దిశగా ప్రవహిస్తుంది అంటే నది ఏ దిశలో ప్రవహిస్తుందో పడవ కూడా అదే దిశలో వెళ్తుంది. అప్పుడు ఇక్కడ మొత్తం వేగం ఎంత అవుద్ది? బోటు వేగము ప్లస్ వాటర్ వేగం అంటే ఎంత దూరం మొత్తము? 60 కిలోమీటర్లు. దూరం 60 ఎన్ని గంటలు వెళ్తుంది? 4 గంటలు. దూరము బై కాలం ఈజ్ ఈక్వల్ టు వేగం దట్ ఈక్వల్ టు 15 కిలోమీటరు పెర్ అవరు వేగంతో బోటు నీటి ప్రవాహ దిశలో వెళ్తుంది. నీటి ప్రవాహ దిశలో వెళ్తుందంటే బోటు వేగము ప్లస్ నీటి వేగం. ఇక్కడ ఎంత వచ్చింది? బోటు వేగము ప్లస్ నీటి వేగము 15 కిలోమీటర్ల పెర్ అవర్ వచ్చింది. ఇప్పుడు పడవ వేగం నదీ ప్రవాహానికి రెట్టింపు అయితే పడవ వేగం అంటే ఈ బోటు వేగము నదీ ప్రవాహ వేగానికి రెట్టింపు అంటే ఇప్పుడు ఈ బోటు వేగము నదీ ప్రవాహ వేగం డబ్ల్యూకి రెట్టింపు అంటే నదీ ప్రవాహ వేగానికి రెట్టింపు 2W అవుతుంది. ఇప్పుడు బోటు B = 2W అయితే ఇందులో ప్రతిక్షేపిస్తే 2 × నీటి వేగం ప్లస్ నీటి వేగం ఈజ్ ఈక్వల్ టు 15 కిలోమీటర్లు పెర్ అవర్. ఇప్పుడు ఇది 3W ఈజ్ ఈక్వల్ టు 15 కిలోమీటర్లు పెర్ అవర్ దట్ ప్లస్ W ఈజ్ ఈక్వల్ టు 5 km పెర్ అవర్. ఇప్పుడు ఇది నీటి వేగం వచ్చింది. ఈ W అంటే నీటి వేగం, B అంటే బోటు వేగం. ఈ W నీటి వేగం వచ్చింది. ఇప్పుడు బోటు వేగం కట్టాలంటే ఏం చేయాలా? ఇక్కడ B ప్లస్ 5 = 15 దట్ ప్లస్ B = 10 కిలోమీటర్ పెర్ అవర్. అంటే ఇక్కడ బోటు వేగం 10 కిలోమీటర్లు పెర్ అవర్ వచ్చింది, నీటి వేగం 5 కిలోమీటర్స్ పెర్ అవర్ వచ్చింది. ఇక్కడ మనకి ఏమడిగాడు? నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో వెళ్ళేటప్పుడు బోటు వేగం మైనస్ నీటి వేగం, దాని మొత్తం వేగం ఏటవుతుంది? దాని సరాసరి వేగము బోటు వేగం మైనస్ నీటి వేగం. బోటు వేగం మైనస్ నీటి వేగం అంటే అప్పుడు బోటు వేగం ఎంత? ఇక్కడ 10 కిలోమీటర్లు పెర్ అవరు, నీటి వేగం 5 కిలోమీటర్లు పెర్ అవరు. 10లో 5 తీస్తే 5 కిలోమీటర్లు పెర్ అవర్. అంటే నదీ ప్రవాహానికి వ్యతిరేక దిశలో దీని వేగం ఎంత అవుతుంది? 5 కిలోమీటర్లు పెర్ అవర్ అవుతుంది. అయితే అంటే 5 కిలోమీటర్లు పెర్ అవర్ అంటే గంటకు 5 కిలోమీటర్లు వెళ్తుంది. ఇక్కడ ఏమడిగాడు? 2 గంటల్లో పడవ ఎంత దూరం వెళ్తుంది? గంటకు 5 కిలోమీటర్లు అయితే 2 గంటలకు 10 కిలోమీటర్ల దూరము వెళ్తుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వార్షిక రేటు శాతానికి ఒక మొత్తం 16 సంవత్సరంలో తనంతట తాను రెట్టింపు అవుతుంది? ఏ వార్షిక రేటు శాతానికి అన్నాడు. వార్షిక రేటు అంటే 6% ఎంత ఇక్కడ కనుక్కోమన్నాడు. ఇక్కడేమన్నాడు? మొత్తం 16 సంవత్సరాల్లో కాలము 16 సంవత్సరాల్లో తనంత తాను రెట్టింపు అవుతుంది. అంటే అసలు P అనుకుంటే ఈ P రెట్టింపు అవుతుంది, 2P అవుతుంది. అంటే మనకి వడ్డీ PT/R/100 ఇది వడ్డీ, అసలు P ప్లస్ PT/R/100 ఈక్వల్ టు రెట్టింపు అంటే 2P. అసలు ప్లస్ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు 2P అంటే అసలుకి రెట్టింపు. ఇప్పుడు ఇది PT/R/100
ఈజ్ ఈక్వల్ టు ఈ పీ ఇటు వస్తే 2pలో పీ తీయాలి, 2pలో పీ తీస్తే పీ. ఇప్పుడు ఈ పీకి పీ క్యాన్సిల్ అయితే TR/100 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మనకి ఇక్కడ టీ ఎంత వచ్చింది 16, అంటే 16 ఇంటూ R/100 ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు R ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 100/16. 100/16 అంటే 4 25, అంటే 25/4. 25/4ని మిశ్రమ విలువలకు మారిస్తే 6n1/4%. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 5 సంవత్సరాల్లో 2% వార్షిక వడ్డీకి ఏ మొత్తానికి సరళ వడ్డీ 500 అవుతుంది? ఇక్కడ కాలం 5 సంవత్సరాలు ఇచ్చారు. T ఈక్వల్ టు 5 years. నెక్స్ట్ 2% వార్షిక వడ్డీ, R ఈక్వల్ టు 2%. ఇప్పుడు ఏ మొత్తానికి సరళ వడ్డీ 500 అవుతుంది? ఇంట్రెస్ట్ ఇచ్చాడు 500. ఇప్పుడు అసలు కట్టమన్నాడు. అసలు కట్టాలంటే P ఈక్వల్ టు 100i/TR, 100 ఇంటూ 500/T. 5 సంవత్సరాలు, R 2%. ఇక్కడ 5 ఒకట్ల 5 20, 2 ఒకట్ల 2 10, 10 × 500 అంటే 5000. అసలు ఎంత? 5000. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 18,750 అసలు మొత్తంపై మొదటి ఏడాది వడ్డీ రేటు 4%, రెండవ ఏడాది 8% అయితే 2 ఏళ్ళలో చక్రవడ్డీ ఎంత ఉంటుంది? ఇక్కడ అసలు 18,750 ఇచ్చాడు. దానికి మొదటి ఏడాది వడ్డీ రేటు 4%, రెండవ ఏడాది 8% అయితే 2 ఏళ్ళలో చక్రవడ్డీ. మొదటి ఏడాది చక్రవడ్డీ 4% అంటే ఇది 104/100. ఇది రెండవ ఏడాది 8% అంటే ఇది 108/100. ఈ 0కి 0 కొట్టేస్తే 25 4, 25 7 175, 12 మిగులు 125, 25 5 125. ఇక్కడ 5 2 5 15, 4 1 4 2 8, 4 8 20, 4 8 4 6 24, 2 1 2 13, 13 × 108 × 15, 13 × 108 అంటే 13 8 104, 13 8 104 అంటే 10 మిగులుతుంది. నెక్స్ట్ 13 0 0 10, 10 కాబట్టి 0 1 మిగులుతుంది. 13 13 1 14, 14 4 × 15, 15 4 60, 15 4 60, 6, 15 15 6 21, 21 0 60. ఇదేంటి? 4%, 8%కి అయ్యే చక్రవడ్డీ. ఇప్పుడు ఏమడిగాడు? వడ్డీ ఎంత అన్నాడు. ఇది చక్రవడ్డీ మొత్తం. ఇది వడ్డీ అంటే ఇందులో అసలు తీసేస్తే 18,750 తీసేస్తే 0 1 3, ఇక్కడ 10 తీసి 3, ఇక్కడ 9, ఇక్కడ 0 23 10 అంటే 2,310 రూపాయల వడ్డీ. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మొత్తానికి 3 ఏళ్లలో 5% వార్షిక వడ్డీకి సరళ వడ్డీ చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం 122 రూపాయలు అయితే అసలు మొత్తం ఎంత ఉంటుంది? ఇక్కడ ఒక మొత్తానికి 3 ఏళ్లలో 5% వార్షిక వడ్డీకి సరళ వడ్డీ చక్రవడ్డీల మధ్య వ్యత్యాసం అన్నాడు. అంటే ఈ 3 ఏళ్లలో 5% రేటు ప్రకారం సరళ వడ్డీ PTR/100. నెక్స్ట్ 3 ఏళ్లలో 5% రేటుకి చక్రవడ్డీ P × 1 + R/100 ఈ విధంగా ఈ రెండు కట్టి ఈ రెండు వ్యత్యాసం 122 అని తీసుకొని చేయొచ్చు. లేదంటే దీనికి సింపుల్ ట్రిక్, డైరెక్ట్గా ట్రిక్ ఏంటంటే 10^6d/P ఈక్వల్ టు అసలు ఇక్కడ 10^6d/R² × R + 300. అంటే ఇప్పుడు 10^6d అంటే 10ని 6 సార్లు గుణించాలి. 10 × 10 × 10 × 10 × 10, 1 2 3 4 5 × 10 6 ఇంటూ D 122/R² అంటే R విలువ ఎంత? 5, 5 5 25 ఇంటూ ఇక్కడ R + 300 అంటే 5 +
300. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 10 4 గుణించాలి కదా, 10 × 10 × 10 × 10 × 10 × 10 3 3 6 ఇంటూ 122 బై 25 ఇంటూ 305. 25 ఒకట్ల 5 5 5 25, 5 2 10, 5 ఒకట్ల 5 2 10. ఇక్కడ 305, 5 5 6 30, 5 ఒకట్ల 5 2 10, 61 2 122. అంటే 2 2 4, 4 2 8, 8 2 16. 16 ఇక్కడ ఎన్ని? 10 × 10 × 10 అంటే 3 సున్నాలు, 16,000. అసలు ఎంత? 16,000 రూపాయలు. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తరుణ్ మరియు కమల్కాంత్ ఇద్దరు ఒక వ్యాపారంలో 8,000 మరియు 10,000 చొప్పున పెట్టుబడి పెడతారు. సంవత్సరాంతంలో వ్యాపారంలో 900 లాభం వస్తే తరుణ్కి వచ్చిన లాభం ఎంత? ఇక్కడ తరుణ్ మరియు కమల్కాంత్ వీళ్ళిద్దరు వ్యాపారంలో పెట్టుబడి ఎంత? ఒకడు 8,000, ఇంకొకరు 10,000. ఈ వ్యాపారంలో సంవత్సరాంత లాభం 900 వచ్చింది. తరుణ్కి వచ్చిన లాభం ఎంత? ముందు ఈ లాభాల నిష్పత్తి కడితే ఈ 3 సున్నాలకి 3 సున్నాలు పోతే 8:10, 2 4 2 5. అంటే వీళ్ళ తాలూకా లాభాలు ఏ విధంగా పంచుకోవాలా? 4:5 నిష్పత్తిలో పంచుకోవాలా. అయితే ఇక్కడ మొత్తం లాభం ఎంత? 900. తరుణ్కి వచ్చిన లాభం ఎంత అన్నాడు? 900. మొత్తం లాభం 900 ఇంటూ తరుణ్ ఎంత? 4 బై మొత్తం వాటాలు 9. 9 ఒకట్ల 900 = 400. ఇది ఆన్సర్. నెక్స్ట్. సంజయ్ ఒక వ్యాపారాన్ని 12,000 పెట్టుబడితో ప్రారంభిస్తాడు. 3 నెలల తర్వాత అజయ్ కూడా అతడితో చేరి 10,000 పెట్టుబడి పెడతాడు. సంవత్సరాంతంలో సంజయ్కు 6,400 లాభం వస్తే అజయ్ లాభం ఎంత? సంజయ్ వ్యాపారాన్ని 12,000 పెట్టుబడితో పెట్టాడు. 12,000. 3 నెలల తర్వాత అజయ్ అతడితో 10,000 పెట్టుబడి పెట్టాడు. అజయ్ 10,000, అజయ్ 10,000 పెట్టుబడి పెట్టాడు. అయితే 3 నెలల తర్వాత అజయ్ పెట్టాడు. అంటే సంజయ్ సంవత్సరాంతంలో లాభం అన్నాడు. అంటే సంజయ్ 12 నెలల కోసం పెట్టుబడి పెట్టాడు. అజయ్ ఏమో 3 నెలల తర్వాత 9 నెలలకే పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు ఈ 3 సున్నాలకి ఈ 3 సున్నాలు పోతే నెక్స్ట్ 3 3 9, 3 4 12. నెక్స్ట్ 2 6 2 5, 6 4 24. ఇక్కడ 3 ఒకట్ల 3 2, అంటే 2 4 8:5. అంటే సంజయ్ 8 వాటాలు అయితే అజయ్ 5 వాటాలు అవుతుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు? సంవత్సరాంతంలో సంజయ్కు 6,400 రూపాయల లాభం వచ్చింది. అంటే సంజయ్ 8 వాటాలు ఎంత? 6,400. అప్పుడు అజయ్ లాభం ఎంత అని అడిగాడు. ఇక్కడ 8 వాటాలకి 6,400 అంటే 8 8 64 వస్తుంది. అప్పుడు 5 8 8 64 అంటే 8 × 800. ఇప్పుడు 5 × 800, 5 8 40, 4,000. ఇది మన ఆన్సర్. నెక్స్ట్. ఒక దీర్ఘచతురస్రం రెండు వైపులా మధ్య నిష్పత్తి 5:2. దాని వైశాల్యం 90 చదరపు మీటర్లు అయితే దాని పొడవు అడ్డం వరుసగా ఎంత ఉంటుంది? చూడండి, దీర్ఘచతురస్రం 2 వైపుల నిష్పత్తి అంటే పొడవు వెడల్పుల నిష్పత్తి 5:2. అప్పుడు పొడవు 5x అనుకుంటే వెడల్పు 2x. దాని వైశాల్యం ఇచ్చాడు L × B = 5x × 2x 10x². విలువ ఎంత? 90 చదరపు మీటర్లు. ఇప్పుడు 10x² = 90 చదరపు మీటర్లు అంటే x² విలువ 90/10 అంటే 9 చదరపు మీటర్లు. 9 చదరపు మీటర్లు. అప్పుడు x² 9 అయితే x విలువ ఎంత అవుద్ది? 3. x² విలువ 9 అయితే x విలువ 3 మీటర్లు. ఇప్పుడు ఏమడిగాడు? దాని పొడవు అడ్డం వెడల్పు అంటే పొడవు వెడల్పులు ఎంత అని అడిగాడు. పొడవు మరి వెడల్పు ఎంత ఉంటుంది అన్నాడు. ఇక్కడ x విలువ 3 అయితే పొడవు ఎంత? 5x. 5x అంటే అప్పుడు L విలువ 5 3 15 మీటర్లు. B విలువ 2 3 6 మీటర్లు. L విలువ 15 మీటర్లు, B విలువ 6 మీటర్లు. ఇది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం మైదానం పొడవు 15 సెంటీమీటర్లు, వైశాల్యం 216 సెంటీమీటర్లు అయితే దాని అడ్డం ఎంత? దీర్ఘచతురస్రం పొడవు L = 18
సెంటీమీటర్లు ఇచ్చాడు. వైశాల్యము L ఇంటూ B ఈక్వల్ టు 216 చదరపు సెంటీమీటర్ ఇచ్చాడు. ఇప్పుడు దాని అడ్డం ఎంత, B ఎంత కనుక్కున్నాడు. B ఈక్వల్ 216/18. ఈ 216/18 అంటే మనకి ఇక్కడ 6 3 6 2 18 36 6 36 6 3 18 6 3 18 6 3 18 36 6 36 3 1 3 12 అంటే B విలువ 12 సెంటీమీటర్లు. ఇది ఆన్సర్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.